కరేగుట్టలో అంటే దండకారణ్యంలో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో వాళ్ళను మొత్తం చుట్టుముట్టి 5 ఏళ్ళు లొంగిపోయి రేపు చంపేస్తామంటే అంటే రాజ్యాంగం ఉల్లంఘన కాదా ఇది? ఒక మనిషిని చంపే హక్కు ఎట్లా ఉంది? వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధం అన్నారు. ఎందుకు చర్చించలేదు? అంటే దొంగలు ఎన్నికేస్తారు కానీ ప్రజా సమస్యలపైన ప్రజల కొరకు పోరాడే వాళ్ళు మాత్రం అనిచేస్తారా? ఇవాళ అనేక సార్లు అమిత్ షా చెప్తా ఉన్నాడు, విరమిస్తూ ఉన్నాడు. 2026 నాటికి నేను ఏరేస్తాను మావోయిస్టులు చెప్తా ఉన్నాను. మావోయిస్టులు తాత్కాలికంగా ఏరేయచ్చు, మీరు తాత్కాలికంగా భ్రమలు ఉండొచ్చు, కానీ ఈ సిద్ధాంతం అనేది ఇది మాయది, ఎప్పటికీ శాస్త్రంగా ఉంటుంది. సూర్యచంద్రులంతకాలం, మానవాళినంతకాలం, దోపిడినంతకాలం, అణచివేతలంతకాలం ఈ సిద్ధాంతం ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తాం. పాకిస్తాన్తో చర్చ జరపగా ఈ దేశ పౌరులైనటువంటి మావోయిస్టులతో ప్రతినిధులతో చర్చ జరపడానికి ఏమడ్డం వచ్చింది అంటాం. చర్చ జరిగితే ఒకవేళ పరిష్కారం కాదు, నీ బాధ్యత, ప్రభుత్వ బాధ్యత ఏంటి? చర్చించాలి, మాట్లాడాలని మాట్లాడండి, తప్పేం లేదు కదా. కానీ మాట్లాడకపోతే మేమైతే మీరు లొంగిపోండి, లేకపోతే మీరు చంపేస్తాం. ఆ సిద్ధాంతం మంచిది కాదు అని మేము తెలియపరుస్తాం.